చిరు, పవన్, చరణ్ కలిసి నటిస్తే రామ్ చరణ్ సినిమా మగధీరలో చిరంజీవి క్యామియో రోల్ చేశారు. చిరు హీరోగా చేసిన ఆచార్యలో రామ్ చరణ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఇక చిరు సినిమాలో శంకర్ దాదా జిందాబాద్ లో పవన్ అతిథి పాత్రలో మెరిశారు. అయితే ఈ ముగ్గురు ఎన్నడూ కలిసి నటించింది లేదు. అయితే ఈ మెగా త్రయంతో ఏకంగా మల్టీ స్టారర్ నే ప్లాన్ చేస్తున్నారట స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో కానీ హరీష్ శంకర్ అయితే ఈ కలయికలో సినిమాకు సబ్జెక్ట్ రెడీ చేస్తున్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ప్రస్తుతం పెద్ద డైరెక్టర్లందరూ భారీ స్పాన్ ఉన్న పాన్ ఇండియా సినిమాలు ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి ఎప్పటి నుంచో పాన్ ఇండియా సినిమాలే తీస్తున్నారు. సుకుమార్ కూడా పుష్ప 2తో పాన్ ఇండియా స్థాయికి వెళ్తున్నారు. అల్లు అర్జున్ తో చేయబోయే కొత్త చిత్రంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన రేంజ్ ను పెంచుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మీ సంగతి ఏంటి అని హరీష్ శంకర్ ను అడిగితే, పాన్ ఇండియా సినిమాలు చెయ్యాలి అనుకుంటే చేయలేం, 1000 కోట్లు పెట్టి బాహుబలి సినిమా చేయమంటే చేయలేం, కానీ బాహుబలి లాంటి సినిమా తయారైతే అది 2000 కోట్లకు వెళ్తుంది. పుష్ప చేస్తున్నప్పుడు సుకుమార్ గారు పాన్ ఇండియా సినిమా అవుతుందని అనుకోలేదు. రిలీజ్ తర్వాత అది ఆ స్థాయికి వెళ్ళింది. కాంతారా కూడా అంతే, అది పర్టికులర్ గా వాళ్ళ గ్రామానికి సంబంధించిన సినిమా, ఇప్పుడు అది పాన్ ఇండియా సినిమా అయ్యింది. అలాగే నేను కూడా పర్టికులర్ గా పాన్ ఇండియా సినిమాయే చెయ్యాలని నేను చెయ్యను. నా దగ్గర పెద్ద కాన్వాస్ లో కొన్ని కథలు ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో జరిగే ఓ ప్రేమ కథ ఉంది, అది చేస్తే పాన్ ఇండియా స్థాయికి వెళ్ళొచ్చు. అలాగే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ముగ్గురు కలిసి నటిస్తే ఎలా ఉంటుందని ఒక ఐడియా అనుకుని కథ రాశాను. అది కనుక చేస్తే పాన్ ఇండియా సినిమాలకే పాన్ ఇండియా సినిమా అవుతుంది. చూడాలి ఏమవుతుందో అని హరీష్ శంకర్ గారు చెప్పారు. ఈ విషయం ఉన్న మెగా ఫ్యాన్స్ సూపర్ ఐ ఇచ్చావన్నా అంటూ ఫ్యాన్స్ కమెంట్లు పెడుతున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో.